ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులతో పాటు శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరిస్తారు. ఈ అలంకరణ వైభవాన్ని ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ప్రతి రాశి వారు శ్రీ సరస్వతీదేవిని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు శుభమస్తు కార్యక్రమం కోసం ప్రత్యేకంగా చిత్రీకరించినటువంటి శ్రీ సరస్వతీదేవి యొక్క సంకీర్తన వైభవాన్ని కూడా వీక్షిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి. ఈరోజు చేసేటువంటి సరస్వతీదేవి యొక్క ఆరాధన పూజ ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని కలిగిస్తుంది. అలాగే ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి వస్త్రదానం అలాగే శనగలు దానం బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తొలగిస్తుంది, శుభ పరిణామాల్ని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక పరిణామాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. నివ్వెరపాటు సంఘటనలు ఏర్పడినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక పరిణామాలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ సరస్వతీదేవిని కలవపూలతో పూజించి బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక వైషమ్యాలు తొలగిపోతే ప్రశాంతత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. గృహ విషయాల్లో శాంతి కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ సరస్వతీదేవిని చామంతులతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా షష్ఠశని ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. నూతన వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అదృష్టాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే తలనొప్పి సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. చిరు సమస్యలు ఆర్థికంగా చోటు చేసుకుంటే అధిక వ్యయం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ సరస్వతీదేవిని సన్నజాజులతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి చిరాకులు తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఏర్పడుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసినప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈరోజు ఈ రాశి వారు శ్రీ సరస్వతీదేవిని మందారాలతో పూజించి లడ్డూలని నైవేద్యంగా నివేదించడం ద్వారా కుజుడి ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తొలగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వివాహ సంబంధిత ప్రయత్నాలు సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఉపయోగకరమైనటువంటి వ్యయం ద్వారా ఆనందం కలిసి వస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు శ్రీ సరస్వతీదేవిని సంపెంగలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విఘ్నాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది.
గృహ సంబంధిత కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ సరస్వతీదేవిని నందివర్ధనాలతో పూజించి అరిసెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా విద్యా సంబంధిత విఘ్నాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో బలం చేకూరుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ సరస్వతీదేవిని గన్నేరు పూలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినట్సిన్ ద్వారా ఏర్పడేటువంటి అలసత్వం తొలగుతుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. తర్జన భర్జనలతో కూడినటువంటి సంభాషణల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ఆదాయం సమయానికి రాకపోవడంతో చిరాకులు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి సందిగ్ధత కొనసాగుతుంది. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ సరస్వతీదేవిని బిల్వపత్రాలతో పూజించి బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తొలగుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ సరస్వతీ మాతని గులాబీలతో పూజించి బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆకస్మిక ఆర్థిక లాభాలని కూడగట్టుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాల్ని చవిచూస్తారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో వ్యయం ఎక్కువగా ఉంటుంది. ప్రతికూల ప్రభావం ఉద్యోగరీత్యా కూడా చోటు చేసుకోవడంతో అసంతృప్తి సంఘటనలు ఏర్పడతాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ సరస్వతీదేవిని చామంతులతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా చిరాకులు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. శుభ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక సంతోషం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. నూతన కార్యక్రమ నిర్వహణ నైపుణ్యంతో కొనసాగించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ సరస్వతీదేవిని సన్నజాజులతో పూజించి అరిసెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటే ఆనందకర వాతావరణం, శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే చిరాకులు ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు చేజెక్కించుకోగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విభేదాలు ఉన్నప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ సరస్వతీదేవిని చామంతులతో పూజించి లడ్డూలని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శని రాహుల ద్వారా అర్ధాష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. తెలివైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేజెక్కించుకోగలుగుతారు. స్థిరాస్తి విక్రయ సంబంధిత సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. విద్యా బుద్ధులు, ఉత్తమమైనటువంటి మానసిక చైతన్యం శ్రీ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ద్వారా మనకి లభిస్తూ ఉంటాయి. శ్రీ సరస్వతీదేవిని పూజించడం ద్వారా ఉత్తమమైనటువంటి జ్ఞానం కూడా లభిస్తుంది. మరి ఆ సరస్వతీదేవి యొక్క అలంకార వైభవం ఏమిటో పరిశీలిద్దాం. ఆశ్వయుజ శుద్ధ షష్ఠి మూలా నక్షత్రం నాడు అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరిస్తారు. చదువుల తల్లి సరస్వతీదేవి త్రిశక్తుల్లో ఒక శక్తి అయినటువంటి సరస్వతి మానవులకి సకల విద్యల్ని ప్రసాదించి జ్ఞానదీపాన్ని వెలిగించేటువంటి విద్యాశక్తి. చింతామణి సరస్వతి, జ్ఞాన సరస్వతి, మహాసరస్వతి అనే 7 రూపాల్లో ఉంటుందని మేరుతంత్రంలో చెప్పబడుతుంది. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవి త్రిశక్తి స్వరూపిణిగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి
అనే రూపాల్లో గోచరిస్తుంది. దసరా 10 రోజుల్లో వేసేటువంటి అన్ని అలంకారాల కన్నా శ్రీ సరస్వతీదేవి అలంకారానికే అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం రోజున ఈ అలంకారం చేస్తారు. ఈ రోజు శ్రీ సరస్వతీదేవిని పూజించినట్లయితే ఉత్తమ జ్ఞానం లభిస్తుంది. విద్యాబుద్ధుల్లో ఉత్తమమైనటువంటి మార్గాన్ని ఎంచుకోగలుగుతారు. ఇది నేటి ఆంతర్యం. శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా శుభమస్తు కార్యక్రమం కోసం ప్రత్యేకంగా చిత్రీకరించిన శ్రీ సరస్వతీదేవి సంకీర్తన వైభవాన్ని ఇప్పుడు వీక్షిద్దాం.
సుజన మనోరథ పూరణ చతుర నిజగణ శోభిత మణిమయ హార అజ భగవందిత వాసుదేవ చరణార్చిత సకల వేద సారమావతు శ్రీ సరస్వతి సుజన మనోరథ పూరణ చతుర నిజగణ శోభిత మణిమయ హార అజ భగవందిత వాసుదేవ చరణార్చిత సకల వేద సారమావతు శ్రీ సరస్వతి సగమదని మావతు శ్రీ సరస్వతి దగమగని మదమ సదని దదని మావతు గమదని సమగ సాని గమ సగమదని సని గమ గని సగమదని 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 మామవతు శ్రీ సరస్వతి సాసని ససదని సాసని ససమదని సాసని ససని దమ గమదని నిని మామ గద గద గమ మమ స గని గని ని సగమద సని సమగమగసని స ని స ద స ని స మ స ని స ని సగమదని స దసని గమగసని సగమదని స స స దసని గమగసని సగమదని స స స దసని గమగసని సగమదని స స మామవతు శ్రీ సరస్వతి మామవతు శ్రీ సరస్వతి కామకోటి పీఠ నివాసిని మామవతు శ్రీ సరస్వతి ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులతో పాటు ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి కూడా తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే గురుడు శత్రుక్షేత్రమైనటువంటి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గురువు యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలు పొందటానికి ఈరోజు పరమేశ్వరుడికి మారేడు దళాలను సమర్పించి కొబ్బరికాయను అరటిపండును నివేదన చేసినట్లయితే ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక వ్యవహారాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా జగన్మాతను సరస్వతీదేవి రూపంలో అలంకరించి తెల్లటి వస్త్రాలను ధరించి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి తెల్లటి అన్నాన్ని తెల్లటి కుడుములను నివేదన చేస్తూ సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్యరూపిణి అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయడం ద్వారా సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కటి జ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అంతేకాకుండా ఈరోజు వివాహ సంబంధమైనటువంటి చర్చలకు నూతన వధువు గృహంలోకి ప్రవేశించటానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. వ్యవసాయ సంబంధమైనటువంటి విషయాలలో నూతన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవటానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మానవ జీవితంలో అనారోగ్య సమస్యలు రావటం సర్వసాధారణం. అయితే తరచూ అనారోగ్యానికి గురి అవుతూ ఎంత ప్రయత్నించినా సరే అనారోగ్య సమస్యల నుండి బయటపడలేనటువంటి తరుణంలో అనారోగ్య సమస్యల్ని తరిమి కొట్టడానికి భగవత్ అనుగ్రహాన్ని పొందటానికి ఏదైనా పరిష్కార మార్గం ఉందా? ప్రతి ఆదివారం సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని ఎరుపు రంగు పూలతో సూర్య భగవానుణ్ణి పూజిస్తూ సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఎర్రటి కూరగాయలైనటువంటి క్యారెట్, బీట్రూట్ మొదలైన వాటిని ఆహార పదార్థాలుగా తీసుకుంటూ స్వామివారికి నివేదన చేసిన తర్వాత ఆ పదార్థాలను భుజించినట్లయితే ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనాన్ని పొంది అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి ఆస్కారం ఉంది. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ఈరోజు దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలలో మూలా నక్షత్ర రీత్యా
ఆ చక్కని తల్లి సరస్వతీదేవిగా సాక్షాత్కరించేటువంటి శుభగడియ. ఆశ్వీజ శుద్ధ షష్ఠి మూలా నక్షత్రం నాడు అమ్మవారిని చక్కగా సరస్వతీదేవితో అలంకరించటం, ప్రకృతి స్వరూపిణి దుర్గాదేవి త్రిశక్తి స్వరూపిణిగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనేటువంటి రూపాల్లో గోచరిస్తుంది. దేవి త్రిరాత్రి వ్రతం అని చెప్పేసి కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇంటిలో తప్పనిసరిగా సరస్వతీదేవిని ఆవు పాలతో అభిషేకం చేసి చక్కటి తెల్ల వస్త్రాన్ని ఆ తల్లికి సమర్పించి, విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే అక్షరాభ్యాస మహోత్సవం చేయాలి అనుకున్నప్పుడు ఈ రోజున ఓం నమః శివాయ సిద్ధన్నమః అనే పంచాక్షరీ మంత్రంతో అక్షరాభ్యాసం నిర్వహించేటువంటి చాలా చక్కటి సుదినం. విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే అమృతమయి కాబట్టి ఆ తల్లి కరుణ కోసం విద్యాభ్యాసం తొలుత నేర్పేటువంటి వారికి ఈరోజు అక్షరాభ్యాసం సర్వత్రా కూడా గృహంలో యోగాన్ని ప్రసాదింపచేస్తుంది ఆ చక్కని తల్లి. ఈ రోజున సరస్వతి ద్వాదశనామావళి అనేటువంటి శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ కూడా పఠించాలి. తెల్లని పూలతో ఆ తల్లిని అర్చించాలి. అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి నవవిధములైనటువంటి నైవేద్యాల్ని కూడా ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించాలి. త్రిరాత్ర శక్తి స్వరూపం, త్రిశక్తి స్వరూపంగా విరాజిల్లేటువంటి అవతార స్వరూపంలో మూలా నక్షత్రం చాలా బలమైనది కాబట్టి ఆ నక్షత్ర రీత్యా కూడా ఆ తల్లిని వివిధ రకాలైనటువంటి నైవేద్యాలతో చక్కగా గనక అర్చన చేసినట్లయితే సర్వత్రా గృహంలో విద్యా వినయ సంపత్తితో పాటు లక్ష్మీ కటాక్ష వీక్షణాలతో పాటు విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. సరస్వతీదేవికి చాలా ప్రీతివంతమైనటువంటి ఈ పవిత్ర దినాన గురువులను అయ్యవారికి చాలు 5 వరహాలు, పిండ్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అంటూ ఈ దసరా పర్వదినం రోజున ఆ గురువులను చక్కగా సత్కరించుకునేటువంటి సాంప్రదాయం ఉన్నది కాబట్టి ఈరోజు గురువులకు చక్కటి నూతన వస్త్రాలతో పాటు దక్షిణ తాంబూలాదులు కూడా ఇవ్వటం, పిల్లలందరినీ కూడా పిలిచి చక్కగా పప్పు బెల్లాలు అందరికీ కూడా సమర్పించడం, బొమ్మల పండుగలో సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి అనేక మంది చిన్ని పిల్లలతో పాటు పేరెంటాండ్రలు కూడా పిలిచి ఆ బొమ్మల కొలువులో సరస్వతీదేవి యొక్క కరుణారస దృష్టి అందరికీ కూడా ప్రసరించే రీతిలో పేరంటం చేయటం, ఇది చాలా చక్కటి సాంప్రదాయ లక్షణం. ఇది గృహంలో దేదీప్యవంతమైనటువంటి వెలుగు రేఖల్ని ప్రసాదింపచేస్తూ ఉంటున్నది కదా. మరి నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే సరస్వతీ కటాక్షం కోసం గృహంలో పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. మూలా నక్షత్ర సందర్భంగా ఈ శరన్నవరాత్రుల్లో సరస్వతీదేవి అలంకారం చేసేటువంటి పవిత్రవంతమైన ఈ సుదినాన ప్రతి గృహంలో కూడాను తమకు తోచిన తందాన విద్యాదానం చేయాలి. విద్య నేర్చుకునేటువంటి విద్యార్థులకు విద్యాదానం చేయటం అంటే విద్యకు వలసినటువంటి ధనాన్ని కానీ పుస్తకాల్ని కానీ దానం చేసినట్లయితే సర్వత్రా శుభం చేకూరుతుంది. ఆధ్యాత్మిక గ్రంథాల్ని ఆలయాల్లో కూడాను పంచవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.